ఇంట్లో కానీ బయటకు పోతే కూడా దేవుని మొక్కి వెళ్తాం మేము. చూడండి మా పొట్టి తాళం వేస్తుంది. తాళం వేసి కిందికి పోవాలి. కిందికి వచ్చాము. ఈరోజు శివరాత్రి వాడు ఫుల్ పండ్లు పెట్టారు మా ఇంటి మూల. చాలా ఫ్రూట్స్ పెట్టారు. అందుకే ఆటో జామ్ అక్కడ స్పేస్ లేక ఇక్కడ పెట్టినా. ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా బర్రెలు ఉంటాయి. ఇట్లా మొత్తం వాడు పక్కకు కూడా కొడతలేడు. మెయిన్ రోడ్ 28 కదా. ఈరోజు అంత ట్రాఫిక్ ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. పటాంజలి ఎక్కడ చూసినా పండ్లే పెట్టారు. పండ్లు తీసుకున్నాము మేము నిన్ననే. స్నాపూర్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనం మా ఊరు వరకు అయితే రోడ్డు తెలుసు కదా చెప్పి ఇప్పటికి 2-3 టైమ్స్ పెట్టినా. ఇప్పుడు కూడా అంతే. ఏడపాయల పోతున్నాం కాబట్టి మా ఊరు సైడ్ పోవాలి. మా ఊర్లో పోయి మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ని ఎక్కించుకోవాలి. గణేష్ గడ్డ కాడ కూడా ఫుల్ మందుర్రు ఈరోజు. మా ఫ్రెండ్స్ ఎక్కించుకొని పోవాలి. ఇది అమ్మ కొత్త రోడ్ వేసారు. ఇక్కడ బ్రిడ్జ్ పడ్డది. ఇక ఈ రోడ్ పడ్డది ఇక మాకేం పికర్ లేదు, సీదా వెళ్ళిపోవాలి. బ్రిడ్జ్ కింద ఒక మధ్యలో పోలీస్ మేడం ఎక్కింది, కానీ అప్పుడే టైర్ పంక్చర్ అయింది. టైర్ పంక్చర్ అయితే మేడం వేరే కార్ ఎక్కుతా ఎవరైనా ఆపుతా అని ఆపింది. ఈ టైర్ ఏమైందేమో, టైర్ వలిగిపోయింది. డైరెక్ట్ ఏదో పోసినట్టుంది. డైరెక్ట్ వలిగిపోయింది. ఇది గ్యాస్ బండి కాబట్టి ఉత్తానే లేపి పెడుతున్నా. ఇంకా అయిపోయింది. స్టెప్నీ ఉంది కాబట్టి స్టెప్నీ మార్చి చేస్తున్నా. టైర్ వలిగిపోయింది. అది ఎట్లా వలిగిపోయింది ఏమో అర్థమైతలేదు. ఇక మేడం కార్లెక్కి వెళ్ళిపోయింది. ఇక మేము కూడా ఎక్కినాం. టైర్ ఫుల్ హీట్ అయింది. ఎండ మామూలుగా లేదు అసలు. మేడం వెళ్ళిపోయింది. ఇంకా అయిపోయింది. స్టెప్ని ఫిట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఈ శివంపేట్ బ్రిడ్జ్ ఎప్పుడు చూపించాలి కదా మీకు. ఇది అదే శివంపేట్ బ్రిడ్జు. ఈ శివంపేట్ బీర్ ఫ్యాక్టరీ. ఇక్కడ నుండి ఇంకా టోల్గేటు. నుండి మా ఊరు వచ్చేసినట్టే. ఇక ఏముండదు. ఇక హైవే నుండి స్పీడ్ వెళ్ళిపోతున్నాం. మా ఆటో మార్చిన ఈరోజు. నిన్న మొన్న వేరే ఆటో ఉంటే ఇప్పుడు వేరే ఆటో తీసుకున్నా. అది సౌండ్ వస్తుంది కొంచెం. ఇంజన్ ప్రాబ్లం ఉందంట. ఇంజన్ చేసినాక ఇస్తా అన్నాడు. ఇది వేరే ఆటో ఇచ్చింది. ఇక ఇది కూడా కొంచెం సీట్లు అవన్నీ వేయించేది. ఇక కథ సంగుపేటు. ఈరోజు ఫాస్టింగ్ ఉండే అసలు టిఫిన్ సెంటర్లు కనిపించలేవు, ఏం కనిపించలేవు. ఇక జోగుపేట, ఇది క్లాక్ టవర్, జాతిరత్నాలతో మీనే తీసారు. ఇది ఇక్కడనే మా ఫ్రెండ్స్ని ఎక్కించుకున్నాము, వెళ్ళిపోయాము. ఇక బస్ స్టాప్లోకి వచ్చినాము. మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఇంకో ఆమె ఎక్కుతా అన్నది. ఇక ఆమె కూడా ఎక్కింది. వెళ్ళిపోతున్నాము. జోగుపేట జాతిరత్నాలు. ఇది చాముండేశ్వరి బ్రిడ్జు. ఇంకో చాముండేశ్వరి టెంపుల్ చూడండి. మీరు చూసిరో లేదో నేనైతే చూపిస్తున్నాను. ఎంతకైనా చూపించాలి కదా. ఇంకో చాముండేశ్వరి దారుణ్యం. ఈరోజు అసలు రోడ్ల మీద అసలు మనుషులే కనిపిస్తలేరు. కానీ అమ్మ ఇగో ఇప్పుడు ఇది చూడ ఎంత గ్రీన్గా ఉందో. హైదరాబాద్లో బండ్లు ఇగో ఇల్లే మా ఫ్రెండ్స్. ఇంతమంది పోయినాం. 75 మంది మాటలో పోయినాం. మేము హైదరాబాద్ నుండి వచ్చి వీళ్ళని ఎక్కించుకొని పోవాలి. వీళ్ళేమో మంచి దొరసాలకి ఇన్నే ఉంటారు, వాడు మంచిగా ఇన్నే ఉంటారు. మేమేమో హైదరాబాద్ నుండి వచ్చి ఇలా ఎక్కించుకొని పోవాలి. ఇక ఫైనల్లీ ఏడపాయల ఖమ్మం దగ్గరికి వచ్చేసినాము. ఈ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడవడతాడే ఫ్లెక్సీలు గుద్ది పడేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా. ఇగో ఇది ఏడపాయల చెరువు వచ్చేసినావు. ఆ దగ్గరికి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గుద్దించినట్టే అలా గుద్దేసారు. ఇక లోపల కోనిస్తలేరు, పార్కింగ్ మీద పెట్టాలి. ఇక నడుచుకుంటూ పోతున్నాము. కిలోమీటర్ నడుచుకుంటూ ఉన్నది. ఇక ఇక్కడ మళ్ళీ బస్సు ఎక్కాలి. కిలోమీటర్ నడిచాక బస్సు ఎక్కి గుడి వరకు తీసుకెళ్తారు. గుడి కాడ దించుతారు. గుడి దించేసినాక ఇది మనీ అనుకున్నా నేను, కానీ ఫ్రీ బస్ అంట. ఫ్రీ అనగానే అబ్బా చాలా అనిపించింది. లేకపోతే నాకు మా వానికి 20 పడుతుండే. ఇక కథం దిగేసినాము. ఇక ఏడపల్లి బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాం. ఇక పోలీసు వాళ్ళు ఇక ఎంత అంటే అంత మొత్తం పోలీసు వాళ్ళు ఉర్రేడా.
నీళ్ళు పడరా ఆయన పినాయిల్ పెట్టిండు. ఏడపాయల చూడండి ఫ్రెండ్స్, ఇదే ఏడపాయల గుడి ఫస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ ఇక్కడనే అందరు చాలామంది ఫోటో దిగుతారు. మేము కూడా దిగినాం లాస్ట్కు చూడండి ఉంటాయి. కానీ ఎక్సలెంట్ చేసారు. ఇది డెకరేషన్ కానీ ఇవన్నీ చాలా చేసారు. కొబ్బరికాయలు చూడండి, ఏంద్రా ఆయన అన్నిగానే నింపి పెట్టినాం కొబ్బరికాయలు. కదా కొబ్బరికాయ తీసుకున్నాం, పోతున్నాము. వాటర్ సింగు డ్యామ్ నుండి గేట్లు ఎత్తిరంట. కానీ వస్తున్నాయి మా దగ్గరనే సింగు డ్యామ్. ఆ సింగు డ్యామ్ వీడియో కూడా ఒకసారి పెడతాను. కానీ డెకరేషన్ మాత్రం హైలైట్ చేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు చేయలేరు, ఇట్లా చాలా బాగా చేసారు. ఇప్పుడు ఈ ఇట్లా దేవుళ్ళ ఫొటోస్ తోటి కానీ అన్నీ చాలా బాగా చేసారు. శివుని కూడా బాగానే చేసారు. ఫ్లవర్స్ తోటి దేవుని అమ్మవారిని ఇట్లా చేసారు. ఇటు దర్శనానికి కానీ తీసుకున్నాము. 20 రూపీస్ స్పెషల్ దర్శనంగా పోయినాము. ఆ 20 రూపీస్ స్పెషల్ దర్శనం ఏంటంటే వాటర్ బాటిల్ ఇస్తారు అని లేయారు. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నా, దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి జర గట్టిగా కోరుకునే కోరికలు ఉన్నాయి. అందుకే కోరికలు చాలా కోరుకున్నా. ఇక్కడ శివమూర్తి చూడండి, ఆయన వీడియో తీయదు అంటే కానీ తీసిన. అదే లాస్ట్కి ఫైనల్లీ దేవుని దగ్గరకు పోతున్నాయి. చూడండి, ఈ వీడియో కూడా చూపించేస్తాం. కొబ్బరికాయ కొట్టడానికి అయితే వాళ్ళే గుంజుకుంటారు మన దగ్గర, మనం కొట్టే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, కథ లోపలికి వెళ్తాం. పోలీసు వాళ్ళగా లోపలికి వెళ్ళండి వెళ్ళండి అంటే. అంతే మొన్న కొమ్మరేలి కన్నా అంత రష్ ఏం లేదు, ఇక్కడ తక్కువనే ఉంది. కెమెరా తీస్తే గుంజుకుంటారని జోబులో పెట్టుకొని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి అమ్మవారిని కనిపించలే. ఇప్పుడు చూడండి క్లారిటీ చూడండి, మొత్తం అలా షేక్ అయ్యి అంత క్లారిటీ రాలేదు. చూడండి లాస్ట్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కథ దర్శనం కంప్లీట్, ఇక్కడికే ఎండ్.